అందరికంటే ముందుగా నేను గౌరవించేది కూడా మీ టీచర్. కారణం ఏంటంటే నువ్వు టీచర్ కావాలన్నా నీకు టీచర్ కావాలి, నువ్వు టీచర్ కావాలన్నా నీకు టీచర్ కావాలి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ గౌరవం, ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఆ గౌరవం ఉండదు. అందుకనే ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం. నేను 75-76 నా 10th క్లాస్ అయిపోయింది. నాకు చదువు చెప్పిన టీచర్ ఇద్దరు ముగిలిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మొన్న 5 తారీఖు నాడు పోయి వాళ్ళకు భార్య భర్తలకు బతుకున్నారు బట్టలు పెట్టి వాళ్ళ పాదావందనం చేయించాను. ఇంకో టీచర్ ఉండే మోత్కూరు నాకు వాళ్ళు కూడా పోయి బట్టలు పెట్టి పాదావందనం చేయించారు. దీని వెనకాల కారణం ఏంటంటే భారతదేశ వ్యవస్థను, ప్రపంచంలో ఉన్న విద్యా వ్యవస్థను దాన్ని కాపాడాలి ముందు వరుసలంటే ఒక్క ఉపాధ్యాయుడు. నువ్వు ఇంజనీర్ కావాలన్నా ఉపాధ్యాయుడు కావాలి, డాక్టర్ కావాలన్నా ఉపాధ్యాయుడు కావాలి, సామాజిక మార్పు రావాలన్నా ఉపాధ్యాయుడు కావాలి, నువ్వు వ్యవస్థల రాజకీయ నాయకులు కావాలన్నా ఉపాధ్యాయుడు. అందులో నాగారం ఈ పాఠశాల బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన పాఠశాల ఇది. కానీ ఈ పాఠశాలకు ఇక్కడ ఉన్న హాస్టల్కు చాలా గొప్ప గౌరవనీయులు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, నాతి వెంకన్న గారు నుంచి మనం చేస్తూ ఉన్నా. కనుక ఉపాధ్యాయులు అనేది చాలా గొప్ప, ఇంతకంటే చాలా తృప్తినిచ్చేదైతే ఉండదు. ఎవరికైనా కరెక్ట్ పోయేటప్పుడు ఎవరు కాలు మొక్కడు, కానీ ఒక ఉపాధ్యాయుడు మంచి టీచింగ్ చేసి పిల్లలను సిస్టమేటిక్ కాపాడి, ఫస్ట్ వారి క్యారెక్టర్ కాపాడి, వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళు ఓన్ చేసుకొని పిల్లల క్యారెక్టర్ను కూడా, పిల్లల సిస్టమేటిక్ను కూడా ఆ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు కనుక ఉంటే ఉపాధ్యాయుడు బదిలీ వెళ్ళిపోయేటప్పుడు పిల్లలందరూ కూడా ఏడ్చుకుంటా ఎండబడ్డ రోజులు చాలామంది టీచర్లు చూసి. ఆదివాసీ గూడాలలో ఉపాధ్యాయులు అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పిల్లలందరూ కూడా మేము కూడా టీచర్తో వెళ్ళిపోయినామన్న సందర్భాలు పేపర్లో చూసినాం. అంత పెద్ద గొప్ప ఉపాధ్యాయులు ఈ వ్యవస్థను మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నేను నిన్న పేపర్లో చూసిన భారతదేశంలో విప్లవోద్యమాన్ని నడిపించిన వాళ్ళు కూడా కొండపల్లి సీతారామ ఉపాధ్యాయుడే, శరబడరావు ఉపాధ్యాయుడే. కనుక ఇలాంటి ఉపాధ్యాయులు ఈ వ్యవస్థ మీద వాళ్ళు చేసిన ప్రయోగం కూడా ఉంది. అందుకోసం ఉపాధ్యాయ వృత్తి అనేది భారతదేశాన్నే కాదు, చదువు ఎక్కడ ఉందో అక్కడ ఉపాధ్యాయులు ఉండాల్సింది. ఆ దీపం 4 గోడల మధ్య మీరు ఏం చెప్తారో అదే నేర్చుకోవాలి పిల్లలు. కనుక నువ్వు ఎంబీబీఎస్ అయినా, నువ్వు సైంటిస్ట్ అయినా, ఏదైనా కానీ ఇప్పుడు ఈ సమాజాన్ని మారవాలంటే ఈ బీజం ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకే ఆ ఉపాధ్యాయులకు అక్కవడం. అందుకోసమనే నేను ఎవరైనా తప్పు చేసినా ఏమీ బాధపడను, ఉపాధ్యాయులు కొంచెం అటెండ్ చేస్తేనే చాలా బాధపడతాను. ఎందుకంటే నాకు అంత గౌరవం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. పోయిన సంవత్సరం నేను ఎస్టీ రెడ్జెస్ స్కూల్కి పోయినాను. ఎన్ని గంటలకు పోయినా నేను 8:15 ప్రేయర్ టైం అని అక్కడ పోతే 36 మంది టీచర్లు ఉండాలి. కానీ అడిగి పోయేసరికి 5 మంది టీచర్లు ఉంటారు. నాకు ఉండే తరక్కపోయింది. 640 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ టీచర్లు ఎంతమంది ఉన్నారంటే 5 మంది ఉన్నారు. ఒక్కరొక్కరు వస్తూ ఉన్నారు, సిస్టమేటిక్ లేకుండా. గాడి తప్పిన పంతులు ఎవరైతే ఉంటారో ఆయన కుటుంబం కూడా అట్టే ఉంటుంది. గాడిలో ఉన్న టీచర్ ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం, ఆ పిల్లలు, వారి కుటుంబం, వాళ్ళ పిల్లలు కూడా సిస్టమేటిక్ జరుగుతుంది. అందుకోసమనే పక్కలో చూసి మనం నేర్చుకోవాలన్నా, మనం చూసి నేర్చుకోవాలన్నా కూడా మన ఇద్దరు కూడా పంతులే కావాలి. అందుకోసమనే
నిజంగా కూడా ఇవాళ నాగారం ఉపాధ్యాయ మండలంలో ఉన్న హెడ్ మాస్టర్లకు గౌరవ మహిళా టీచర్, అందులో మహిళా టీచర్ చాలా గొప్ప కారణం ఏంటంటే సంసారం మీ చేతిలో పెడితే చాలా చక్కగా ఉంటుంది. సంసారం ఇటు పక్క పెడితే అది ఇంకో తీరుకుంటుంది. అందుకోసం వచ్చిన జీతం మీ దగ్గర పెడితే ఆయన కానీ మీరు కానీ భద్రంగా దాచిపెట్టి సంసారాన్ని కాపాడుతారు. అందుకోసం పిల్లలను కూడా అట్టే కాపాడుతారు. అందుకోసం మీరైతే గౌరవం కనుక ఈ నాగారం అనేది ఇక్కడ హాస్టల్ ఉండే హాస్టల్లో చదువుకున్న వాళ్ళు 90% గవర్నమెంట్ సర్వీస్, 90% అంత గొప్ప పేరు నా హాస్టలే. నాగారం కూడా చూస్తుంది కనుక నేను మీ మండలానికి ఉపాధ్యాయులుగా తర్వాత మొన్న పెనుమాడు మండలంలో ఒక టీచర్కు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, పవిత్ర. అయితే నేను టీవీలో చూసి ఫోన్ చేసిన ఆవిడ, అమ్మ నేను ఎప్పుడూ వచ్చింది సన్మానం చేస్తానని చెప్పిన. తెల్లారకపోతే ఢిల్లీలో ఆమె రాష్ట్రపతి అవార్డు అందుకుంది, రేపు ఎల్లుండి పోతా అక్కడికి. అంటే నేను ఆమె ఎవరు మనకు సంబంధం లేదు, నాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఆమె పవిత్ర అనే ఒక టీచర్ రాష్ట్రపతి అవార్డు అనుకుంటున్నంటే ఆయన నువ్వు టీచర్వేనా